అరే మీకు ఇంత డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. మనకు పీరియడ్ టేబుల్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది పీరియడ్ టేబుల్. పీరియడ్ టేబుల్ ఈ విధంగా ఉన్నప్పుడు చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత మన డౌట్ వచ్చింది కొత్తగా. ఇలా ఉంటుంది. ఇది డి బ్లాక్. ఇదేం బ్లాక్? ఇది ఎస్, ఇది డి, ఇది పి బ్లాక్. అవునా? ఇది ఎఫ్ బ్లాక్ అమ్మా. ఎఫ్ బ్లాక్. మీకు పీరియడ్ టేబుల్ ఎలా ఉంటుందంటే ఇది ఫస్ట్ ఏ, ఇది సెకండ్ ఏ. అవునా? ఇది థర్డ్ ఏ, ఇది ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ అండ్ జీరో గ్రూప్. ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇంకో రకంగా ఉంటుంది పీరియడ్ టేబుల్. ఇది ఒకటి, ఇది రెండు, ఈ ఎన్ని మొత్తం 10. 13 ఏ అన్నా 13వ గ్రూప్ అన్నా రెండు ఉంటారా? 15, 16, 17, 18. 18వ గ్రూప్ మూలకం అన్నా జీరో గ్రూప్ అన్న రెండు ఉంటాయి, అంతే కదా? 13వ గ్రూప్ మూలకం అన్నా థర్డ్ ఇయర్ రెండు ఒకటేరా? మీరేదో పొరపాటుగా మాకు సార్ పొరపాటు చెప్పారు అనుకుంటున్నారమ్మా. 13 ఏ అన్నా 3A, రోమన్లో 3 క్యాపిటల్ 3A అన్నా మామూలుగా 13 గ్రూప్ అన్నా ఒకటేనమ్మా. ఎందుకని? ఇది డి బ్లాక్ 10 గ్రూపులు. ఇవి 1, 2, 10 కలుస్తాయి. 12, 13, 14, 15, 16, 17, 18. అంతేనా? కాబట్టి డోంట్ కన్ఫ్యూజ్. మీ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అనామస్ బిహేవియర్ ఆఫ్ ది 14th ఏ గ్రూప్, 14 గ్రూప్ ఎలిమెంట్స్ అన్నాడు. అనామస్ బిహేవియర్ ఆఫ్ 4th ఏ గ్రూప్ అన్నా 14 అన్నా రెండు ఒకటి. వాడు ఇస్తే రాస్తాడు రా, 4th ఏ ఇస్తాడు. లేదంటే 14వ గ్రూప్ అంటాడు. 14వ గ్రూప్ అన్నా రోమనికలో 4th ఏ రెండు ఒకటి. అర్థం ఇప్పుడు అర్థం. అంతేకాని డౌట్ అర్థం కదా? ఎస్ బ్లాక్ కన్సిస్ట్ ఆఫ్ 2 groups. పి బ్లాక్ కన్సిస్ట్ ఆఫ్ how many groups? 6. డి బ్లాక్ కన్సిస్ట్ ఆఫ్ 10. ఎఫ్ బ్లాక్ 14. ఇది మనకు అవసరం. ఇది ఉంది కదా భార్య. కాబట్టి 1, 2, 13, 14, 15, 16, 17, 18. అచ్చా నువ్వు 18th గ్రూప్ అన్నా జీరో గ్రూప్ అన్నా బోత్ ఆర్ సేమ్. సరే, ఇక్కడ చూడమ్మా, మనకు లాస్ట్ టాపిక్లో మిగిలిపోయిందిరా అనామస్ బిహేవియర్ ఆఫ్ నైట్రోజన్. అవునా? అనామస్ బిహేవియర్ ఆఫ్ nitrogen. Nitrogen belongs to 50th group or 50. అంతే కదా? Anomalous behavior of 50th group elements. What are the 5th group elements? Nitrogen, phosphorus, arsenic, antimony, bismuth. ముందు ఫస్ట్ మనకు రావాల్సిన గ్రూపుల మూలకాలు తెలియాలి. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమనీ, బిస్మత్. Nitrogen, phosphorus, arsenic, antimony, bismuth. These 5 elements belongs to 50th group in the long form of the periodic table. Their valence electronic configuration is Ns to Np3, Ns to Np3, Ns to Np3. Next, what is anomalous? నేను చెప్పాను already. Anomalous means the first element in every group can differ the respect to the remaining elements in the same group. ప్రతి గ్రూపులో మొదటి మూలకం
తన గ్రూపులో మిగతా మూలకాల కంటే కొన్ని భిన్న ధర్మాలు కలిగి ఉంటుంది. ఎస్, ఇన్ ఎవ్రీ గ్రూప్ ఫస్ట్ ఎలిమెంట్ కెన్ ఎగ్జిబిట్స్ different properties with the same differently remaining elements in the same group. Remaining elements in the same group. కారణాలు చెప్పాం ఆల్రెడీ. కామన్ ప్రాపర్టీస్ 4 ఉన్నాయి. స్మాల్ సైజ్, హైలీ ఎలక్ట్రోనెగేటివ్, హై ఎలక్ట్రాన్ అఫినిటీ, హై ఐపి, లార్జ్ E by R ratio, E by R ratio, no absence of d orbital. Absence of d orbital. Number 1, small size. ఈ రాసే పల్లె మాసం దాన్ని గురించి చూడాలి. ఇక దానికంటే మనం కొత్త నేర్చుకున్నాం ఈ గ్రూప్లో. చూడమ్మా, ఇన్ దిస్ గ్రూప్ నైట్రోజన్ ఇస్ ఎ గ్యాస్, ద రిమైనింగ్ ఆర్ సాలిడ్స్. ఈ గ్రూప్లో నైట్రోజన్ మాత్రమే ఎలా ఉంటుంది? గ్యాస్ అమ్మా. 5 పాయింట్స్ కామన్ రైట్. Nitrogen is the gas, the remaining elements are solids. Nitrogen always exhibits diatomic molecule. Nitrogen always diatomic. Phosphorus, arsenic, antimony are tetratomic. So ఈ గ్రూప్ లో P4, AS4, SB4. But bismuth is monovalent. Bi due to inert pair effect. చూడరా, ఈ గ్రూపులో నైట్రోజన్ మాత్రమే వాయుస్థితిలో ఉంటుంది, మిగతావన్నీ ఘన పదార్థాలు. నెంబర్ 1 డిఫరెన్స్. నైట్రోజన్ ఆల్వేస్ డైఅటామిక్ మాలిక్యూల్ అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ టెట్రా అటామిక్. P4, AS4, SB4. బట్ బిస్మత్ ఇస్ మోనోఅటామిక్ సిన్స్ ఇట్ ఇస్ మెటల్. లోహములన్నీ కూడా మోనో అటామిక్. గుర్తుపెట్టుకోండి ఎక్కడే సార్. ఆల్ మెటల్స్ ఆర్ మోనో అటామిక్. లోహం ఎక్కడ ఉన్నా మోనో అటామికే, డయాటమిక్ ఉండదు. చూడండి, Na, Mg, Zn, Ca, K, Cs, Fr అన్నీ కూడా మోనో అటామిక్. ఆల్ మెటల్స్ ఆర్ ఆల్వేస్ మోనో అటామిక్. ఇన్ దిస్ గ్రూప్ nitrogen, phosphorus are non-metals, arsenic, antimony are metalloids, and bismuth is a metal. Chudamma, in this group nitrogen is non-metal. In any group from top to bottom, non-metallic character decreases, metallic character increases. ప్రతి గ్రూప్ లో మొదటి మూలకము అలోహము, మధ్యలో అర్ధలోహాలు, చివర్లో nitrogen always exhibits so many oxidation states: +5, +4, +3, +2, +1. Next, -1, -2, -3. Nitrogen always exhibits so many oxidation states, but the remaining elements can exhibit very limited number of oxidation states. Nitrogen మాత్రమే ఇవన్నీ కూడా ఆక్సిడేషన్ ఉంటాయి. ఇవన్నీ ఆక్సిజన్ ఉంటాయి, కానీ మిగతావన్నీ కూడా కొన్ని మాత్రమే ఒకటి పెట్టుకోవాలి, అన్నీ ఉండవు. నెక్స్ట్, ది ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఇస్ మోనోమరిక్. మోనోమరిక్ అంటే చూడము, N2O ఇది మోనోమర్. బట్ ద రిమైనింగ్ ఆక్సైడ్స్ ఆర్ డైమరిక్. డైమరిక్ మీన్స్ 2 అణువులు కలిసి ఉంటాయి. 2 అణువులు. ఎగ్జాంపుల్ చూడండి సార్, P2O3 రా. P2O3 ఎప్పుడు కూడా ఉండదు. ఫాస్ఫరస్ ట్రయాక్సైడ్ దీని పేరు. ఫాస్ఫరస్ ట్రయాక్సైడ్ ఆల్వేస్ డైమరిక్. డైమరిక్ అంటే ఎలా ఉంటుంది? P4O6 2 కలిసి ఉంటాయి. 2 మార్క్స్ వస్తుంది. ఇది డైమర్. అదేనా? అదే P4O6, సారీ P2O5 phosphorus pentoxide. P2O5 is phosphorus pentoxide, but it is always present with dimeric. Dimeric means రెండు కలిసి ఉంటాయి. కాబట్టి the oxides of nitrogen is always monomer. The remaining oxides are dimeric. చూడండి ఒకసారి, what are the anomalous behavior of the nitrogen, the fifth group elements? It is small size. Number 2, it has high electronegativity, and high ionized potential. It has no d orbital present in the valence shell, no
D orbital valence shell. Next, తర్వాత it is a nitrogen gas. The remaining elements are solids. Remaining elements are solids. Next, nitrogen always present in the dimer. It is a diatomic molecule. Remaining are tetratomic. Dimeric means rendu. It is a diatomic molecule. The remaining are tetratomic. But bismuth is monoatomic. Bismuth is monoatomic. Nitrogen is always present in the earth crust in the form of the compounds. ఎలా కనిపిస్తుంది మనకి ఇది? As nitrogen present in the earth crust in the free state or combined state. అర్థమేంటమ్మా? Nitrogen always present in the atmosphere as free or combined state, but the remaining elements are present in the combined state only. అంటే నైట్రోజన్ మాత్రమే ప్రకృతిలో మనకు N2 రూపంలో లభిస్తుంది, లేకపోతే సమ్మేళన రూపంలో లభిస్తుంది. మిగతా మూలకాలన్నీ కూడా సమ్మేళన రూపంలో లభిస్తుంది అన్నమాట. నెక్స్ట్, ది maximum valency of nitrogen is only 4. The remaining elements is 5. చూడండి సార్, ఏదైనా మన దీంట్లో ఈ గ్రూప్ ఏమంటే ఆ జలప్రణ రాస్తాము. In this group, nitrogen is a gas. The remaining elements are solids. Waxy solids. Waxy is -1. Waxy solids. Nitrogen is a diatomic gas. The remaining elements are tetratomic. Bismuth is monoatomic. Bismuth is monoatomic. Its covalency is 4. The remaining elements is 5 due to absence of d orbital. Next, nitrogen always exhibits so many oxidation states, but the remaining elements can exhibit very limited number of oxidation states. The oxides of nitrogen is a monomer. The oxides of other elements are dimeric. Next, bismuth is a metal. In this group చూడమ్మా, చెప్పాను కదా, nitrogen is a non-metal. Nitrogen, phosphorus both are non-metals. Arsenic, antimony are metallites. Bismuth is a metal. So nitrogen can form nitride ion. This is nitride ion. The remaining elements cannot form this type of ions. ఈ గ్రూప్ నైట్రోజన్ మాత్రమే నైట్రైడ్ అయాన్ ఉంది. నేను చెప్పేది మీరు గుర్తుందా? చెప్పాను నైట్రేట్ కదా. Nitrogen can form the nitride ions, but the remaining elements cannot form this type of ions. ఇదేనా చూడండి సార్, anomalous behavior of the nitrogen or 16th 15th group elements. Nitrogen is very small size. It has high electronegativity, high electron affinity and high ionization potential. It has a large E/R ratio. Next, no d orbital valence shell. Nitrogen is a gas. The remaining elements are solids. Nitrogen, phosphorus are non-metals. Arsenic, antimony are metallites. Bismuth is a metal. Nitrogen is a gas, diatomic gas. Phosphorus, arsenic, antimony are a tetraatomic molecule. Bismuth is a monoatomic atom. Bismuth is monoatomic atom. Nitrogen covalence is 4. The remaining elements is 5. Nitrogen can exhibit so many oxidation states, but the remaining elements can form very limited number of oxidation states. Nitrogen can form nitride ion. The remaining elements cannot form this type of ions. The oxides of nitrogen is monomer. The remaining oxides are dimers. Number 1, తక్కువ పరమాణు పరిమాణం ఉంటుంది, బాహ్య స్థాయిలో d ఆర్బిటాల్ ఉండదు, E/R వాల్యూ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, IP వాల్యూ ఉంటుంది. ఇది నైట్రోజన్ మాత్రమే వాయు రూపంలో ఉంటుంది, మిగతావన్నీ ఘన పదార్థాలు. నైట్రోజన్ ద్విపరమాణు అణువు, మిగతావి ఫాస్ఫరస్
arsenic, antimony, tetraatomic, bismuth మాత్రమే monoatomic. Next, its covalency is 4, remaining elements is 5. నైట్రోజన్ అనేక రకమైన ఆక్సిజన్స్ కలిగి ఉంటుంది, మిగతా మూలకాలు కొన్ని ఆక్సిజన్స్ మాత్రమే కలిగి ఉంటాయి. నెక్స్ట్, నైట్రోజన్ మాత్రమే నైట్రైడ్ అయాన్ ఏర్పరుస్తుంది, మిగతా మూలకాలు నైట్రైడ్ అయాన్లు ఏర్పరచవు. నెక్స్ట్, ది ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఏర్పరిచే ఆక్సైడ్లు మోనోమర్స్, మిగిలినవన్నీ కూడా డైమర్స్. డైమర్స్ అని చెప్పారు కదా, రెండు కలిసి మాత్రం డైమర్స్, విడివిడిగా ఉన్నాయి. నెక్స్ట్, దట్ ఈస్ ఫిఫ్త్ గ్రూప్ ఉన్నాం. నెక్స్ట్, సిక్స్త్ గ్రూప్. వాట్ ఆర్ ది సిక్స్త్ గ్రూప్ ఎలిమెంట్స్? మనకు సిక్స్త్ గ్రూప్ అనగా ఎలిమెంట్స్ గుర్తు రావాలి. ముందు సిక్స్త్ గ్రూప్ ఎలిమెంట్స్ రావాల్సిన చాల్కోజెన్స్, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం, పొలోనియం, NS2NP4. Oxygen, sulfur, selenium, tellurium, polonium. These 5 elements belongs to 60th group in the long common period table, or 16th group. In these elements, their valence electronic configuration is NS2NP4. Oxygen, sulfur are non-metals. Selenium, tellurium are metallites. Polonium is radioactive element. Which was invented by Madame Curie from pitch blend. Madame Curie అనే శాస్త్రవేత్త మాత్రమే కనుగొన్నది పొలోనియం. ఎందుకు పెట్టింది తెలుసా పొలోనియం? మేడం క్యూరీ యొక్క జన్మస్థలం పోలాండ్. మేడం క్యూరీ జన్మస్థలం ఏంటి? పోలాండ్. ఆ దేశం పేరు వచ్చేట్టు పెట్టుకుంటుంది, కానీ పొలోనియం. కానీ ఈ గ్రూప్ చూడమ్మా, ఆక్సిజన్ ఈజ్ నంబర్ 1. ఇంకా సేమ్ ప్రాపర్టీస్ మళ్ళీ. ఇట్ ఈజ్ స్మాల్ సైజ్, హైలీ ఎలక్ట్రోనెగేటివ్, హై ఎలక్ట్రానిటీ అండ్ ఇంకా కామన్. నెక్స్ట్, E/R వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇట్ హ్యాస్ నో d ఆర్బిటాల్. Oxygen, sulfur are non-metals. Selenium, tellurium are metallites, and polonium is radioactive metal. Next, oxygen is a gas. The remaining elements are solids. O2 ఇలా ఉండేది, ఇది గ్యాస్. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ సాలిడ్స్. అవునా? Oxygen can form the hydrogen bonds with the hydrogen atoms. H2O. చూడరా, H2O లో hydrogen bonds ఉంటాయి. Hydrogen bond is present in the H2O molecule. Its boiling point is 100 degrees centigrade. అవునా? In H2S, it is a gas. H2 gas మనం గ్లాస్ ఉంటుంది, కంపౌండ్. H2S is a gas. It has no hydrogen bonds. Its boiling point is -62 degrees centigrade. చూడరా, H2O, the oxides of hydrogen is water. వాటర్లో ఉంటాయి, హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. కాబట్టి దీనికి బంధ దీంట్లో మరుగు ఉష్ణోగ్రత ఎంత? బాయిలింగ్ పాయింట్ ఎంత? 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక మిగతా మూలకాలు ఏర్పరిచే హైడ్రేట్లలో హైడ్రోజన్ బంధము ఉండదు. ఇవన్నీ కూడా గ్యాసెస్. కాబట్టి వీటి బాయిలింగ్ పాయింట్ ఉంటుంది -62 డిగ్రీ సెంటిగ్రేడ్. -62 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్, oxygen always exhibits paramagnetic. It is always paramagnetic. The remaining elements are diamagnetic. Oxygen always paramagnetic nature. The remaining elements are diamagnetic. It forms O-2 ion. But the remaining elements have very little tendency to form the M-2 ions. O- ఏర్పడుతుందా? పెరాక్సైడ్ వస్తుంది.
సోడియం పెరాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్స్ ఉన్నాయా? ఈ పెరాక్సైడ్ ఏముంటుంది? O మైనస్ ఉంటుంది. కానీ మిగతా మూలకాలు మాత్రము ఇట్లా -2 ఏర్పరచలేవు. వెరీ లిటిల్ టెండెన్సీ. ఆక్సిజన్ ఆల్వేస్ ఫార్మ్స్ O minus 2 ions, but the remaining elements cannot form the M minus 2 S minus 2. అంతే కదా? Se minus 2, Pe minus 2 అసలు ఉండవు. O minus 2 మాత్రం ఉంటుంది. ఎక్కడ ఉండే ఎగ్జాంపుల్ ఇదే. H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్, అవునా? సోడియం పెరాక్సైడ్ Na2O2, అవునా? ఈ పెరాక్సైడ్లో ఏముంటుంది? -2 ఉంటుంది. మిగతా మూలకాల మొత్తము -2 అయాన్లను ఏర్పరచలేదు. ది మ్యాక్సిమం కోవాలెన్సీ ఈజ్ ఓన్లీ 2. దీనికి ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఈజ్ 5 or 6. అంటే పాయింట్స్ పోయినా these elements can exhibit, oxygen always exhibits +2, +4 and +6 oxidation state in addition to -2. Oxygen always exhibits -2 oxidation state, but it can form the positive oxidation state. ఆక్సిజన్ యొక్క సాధారణ ఆక్సిడేషన్ -2, సాధారణ ఆక్సిజన్ -2, బట్ ఇన్ ఫ్లోరైడ్స్ OF2, O2F2 విన్నారు ఎక్కడ వింటారు. ఇన్ OF2 ఆక్సిజన్ +2, +1. Oxygen can exhibit +1 and +2 oxidation states in their fluorides. The remaining elements cannot form the positive oxidation states. చూడమ్మా, ఈ గ్రూపులో ఏ గ్రూప్ అది? 6th group. What are the 6th group elements? Chalcogens. What is chalcogen? Chalcogen and ఏంటో? Chalcogen means ore forming elements. Chalcogen means ore forming. ore అంటే ఏంటి? అరే, ఒక లోహము ప్రకృతిలో లభించే సమ్మేళనం ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఉందమ్మా. కాల్షియం మనకు భూమిలో ఎట్లా లభిస్తుంది? కాల్షియం కార్బోనేట్, సున్నప్రాయి, అవునా? కాల్షియం కార్బోనేట్. ఐరన్ ఉందిరా, ఐరన్ ఎట్లా లభిస్తుంది మనకి ప్రకృతిలో? మ్యాగ్నసైట్, హెమటైట్, ఫ్లోర్స్పార్, జింకైట్. దీన్ని కాంపౌండ్స్ ఆఫ్ ది మెటల్. ది కాంపౌండ్స్ ఆఫ్ ది మెటల్ ఈజ్ నోన్ యాజ్ మినరల్. ore. A metal which can be extracted more easily and economically is called mineral. ఒక లోహము ప్రకృతిలో లభించే సమ్మేళనాలు అంటారు, ఓర్స్ అంటారు. ధాతువు తెలుగు. ఒక లోహాన్ని ఏ ధాతువుని అయితే తేలికగా సంగ్రహించవచ్చును దాన్ని అంటారు ఖనిజము, మినరల్. ది కాంపౌండ్స్ ఆఫ్ ది మెటల్ ఈజ్ నోన్ యాజ్ ఓర్స్. ది కాంపౌండ్స్ ఆఫ్ ది మెటల్ ఈజ్ కాల్డ్ ఓర్స్. A metal which can be extracted more easily and economically is called mineral. For example, మనకు ఉన్నాయమ్మా sodium. Sodium present in the earth in so many forms, so many compounds. What are the important? Rock salt, chili salt, peter, NaNO3, అవునా? కార్నలైట్ పేరు లేదురా, KCl, MgCl, 6H2O, రాక్ సాల్ట్, NaCl, రాతి ఉప్పు, మనకు తెలియదు ఉప్పు. కాబట్టి ది కాంపౌండ్స్ ఆఫ్ ది మెటల్ ఇది కాల్డ్ ఓర్స్. చూడు ఒకసారి. నెంబర్ 1, ఇన్ దిస్ గ్రూప్ ఆక్సిజన్, సల్ఫర్ ఆర్ నాన్ మెటల్స్, సెలీనియం, టెల్లూరియం ఆర్ మెటలాయిడ్స్ అండ్ పొలోనియం ఈజ్ యాక్టివ్ ఎలిమెంట్. ఆక్సిజన్ ఈజ్ ఎ గ్యాస్, ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ సాలిడ్స్. H2O is present in the liquid state due to hydrogen bonds. Its boiling point is 100 degrees centigrade. The remaining hydrates are only gases. They have very low boiling points. ఇక్కడ డిఫరెన్స్ ఉంది, 100 degrees centigrade. ఇది ఎంత ఉంది? -62. నెక్స్ట్, ఆక్సిజన్ ఆల్వేస్ ఎగ్జిబిట్స్ పారామాగ్నెటిక్ నేచర్. పారామాగ్నెటిక్. ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ డయామాగ్నెటిక్. నెక్స్ట్, oxygen always forms a -2 oxidation state. The remaining elements cannot exhibit this type of oxidation states. Next, the valency, covalency is 2. The remaining is 6.
Oxygen can exhibit so many oxygen +2, +1, +6 besides -2. -1 కూడా ఉంది ఇంకా చెప్పండి ఎక్కడ చెప్పండి పెరాక్సైడ్స్ అంటే -1 ఉంటుంది బట్ ఆక్సిజన్ కెన్ ఎగ్జిబిట్స్ +1 and +2 oxidation states in their fluorides but the remaining groups cannot form this type of aqueous states. ఈ గ్రూపులో ఆక్సిజన్ మాత్రమే +1, +2 ఆక్సీకరణ కలిగి ఉంటుంది, మిగతా మూలకాలు కలిగి ఉండవు, గ్యారెంటీగా ఉండవు. ఇది OF2 ఆక్సిజన్ డైఫ్లోరైడ్, ఆక్సిజన్ మోనోఫ్లోరైడ్. ఇంకోసారి ఈ గ్రూపులో ఆక్సిజన్ తన గ్రూపులో మిగతా మూలకాల కంటే కొన్ని భిన్న ధర్మాలు కలిగి ఉంటుంది. ఆక్సిజన్ సల్ఫర్ అలోహాలు, సెలీనియం టెల్లూరియం అర్ధలోహాలు, పొలోనియం రేడియోధార్మిక మూలకం. నెక్స్ట్ ఆక్సిజన్ మాత్రమే వాయు స్థితిలో ఉంటుంది, మిగతావన్నీ కూడా ఘన పదార్థాలు. ఆక్సిజన్ ఏర్పరిచే హైడ్రైడ్ H2Oలో హైడ్రో బంధాలు ఉంటాయి, మిగతా హైడ్రో బంధాలు ఉండవు. దీనికి బరువు బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి మిగతా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్ పెరా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది, మిగతావన్నీ కూడా డయా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఆక్సిజన్ -2 ఆక్సీకరణ కలిగి ఉంటాయి, మిగతా మూలకాలు -2 ఆక్సీకరణ కలిగి ఉండవు. నెక్స్ట్ ఆక్సిజన్ మాత్రమే +1, +2 ఆక్సీకరణ కలిగి ఉంటుంది ఫ్లోరైడ్స్, మిగతా మూలకాలు ఏర్పడతాము. నెక్స్ట్ ఈ మూలకాలలో ఆక్సిజన్ కోవలెన్స్ ఎంత 2, మిగతా మూలకాలకు 6. ఆక్సిజన్ అనేక ఆక్సీకరణ కలిగి ఉంటుంది, మిగతా మాత్రం ఉండవు. అర్థంగా ఎరా బాగా గుర్తుపెట్టి వస్తుందిరా, ఇది గ్యాస్, మిగతావి H2Oలో హైడ్రో బంధాలు ఉంటాయి, దీనిలో ఉండవు. ఇది బాయిల్ పాయింట్ 100, హైడ్రో బంధాలు ఉంటే 100 డిగ్రీ ఉంటుంది, దీనికి ఉండదు. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది పెరా అయస్కాంత స్వభావం ఉంటుంది, మనకు మిగతా డయా. ది పెరా మ్యాగ్నెటిక్ నేచర్ ఆఫ్ ఆక్సిజన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ఓన్లీ MO థియరీ. గుర్తుందా? కెమికల్ బాండ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉందమ్మా, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, MO థియరీ, దీనికోసం వచ్చింది. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఈ చాప్టర్ మనకు ఉంది, లాస్ట్ అమ్మా, ఎనామస్ బిహేవియర్ ఆఫ్ ఫ్లోరిన్. ఏంటది? ఫ్లోరిన్. చూడరా, ఎనామస్ బిహేవియర్ ఆఫ్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ 7th గ్రూప్ రా, 7th గ్రూప్ లేకపోతే 7th గ్రూప్. ఫ్లోరిన్ 7th గ్రూప్ ఎలిమెంట్స్ రాస్తున్నారు హాలోజన్స్, 6th గ్రూప్ నేమో చాల్కోజన్స్, 7th గ్రూప్ నేమో హాలోజన్స్. మరి కొద్దిగా క్వశ్చన్ అడిగాడు. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్కైల్ మెటల్స్, సెకండ్ గ్రూప్ రైట్ SP బ్లాక్ రైట్. S block consists of 2 groups, P block consists of 6 groups. S block first group elements called alkyl metals, second group elements called alkaline earth metals, 6th group elements are called chalcogens, 7th group elements are called halogens, 0th group elements are called inert gas elements. P block ఉంటుంది కూడా ఉంటాయి కదా, రైట్ పాయింట్స్. నెక్స్ట్ హాలోజన్స్ చూడండి ఒకసారి, ఒకటి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టిటిన్. 7th group consists of NS2NP5, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టిటిన్. నెక్స్ట్ చూడరా, ఫ్లోరిన్, these elements are also known as halogens. Halo means salt producers. ఏంటమ్మది? Salt producers. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అక్కడ ఆల్కలీ మెటల్స్. ఎందుకని ఆల్కలీ అంటే క్షారం ఏర్పరుస్తాయి. క్షారలోహములు అంటే ఏం తెలుసా? మొదటి గ్రూప్ మూలకాలు ఏర్పరిచే ఆక్సైడులను నీటిలో కరిగిస్తే క్షారం ఏర్పడుతుంది, బేస్. అట్లే హాలోజన్స్ మీన్స్ సాల్ట్ ప్రొడ్యూసర్స్. సాల్ట్ ప్రొడ్యూసర్స్ అవి ఇవన్నీ. చూడు, ఫ్లోరిన్. ఫ్లోరిన్ తన గ్రూపులో మిగతా మూలకాల కంటే భిన్న ధర్మాలు కలిగి ఉంటుంది. నెంబర్ 1, దీనికి అతి తక్కువ పరిమాణం ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ ప్రాబ్లం చూద్దాం. ఫ్లోరిన్ is the highest electronegative element in the periodic table.
ఆవర్తన పట్టికలోనే అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం ఇది. ఇది కూడా 4.0. ఫ్లోరిన్ ఆల్వేస్ ఎగ్జిబిట్స్ 4.0 electronegativity. Next, fluorine always exhibits only -1 oxidation state. దీనికి మాత్రం ఎల్లప్పుడూ -1 మాత్రమే ఉంటుంది, ఏమి ఉండవు. బట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ కెన్ ఎగ్జిబిట్స్ ప్లస్ ఆక్సిజన్ స్టేట్స్. అర్థంగా ఇది ఎల్లప్పుడూ -1 ఆక్సీకరణ స్థితి మాత్రమే కలిగి ఉంటుంది, దీనికి పాజిటివ్ ఆక్సిజన్స్ ఉండవు. నెక్స్ట్, fluorine does not form the oxy acids. Does not form oxy acids. Fluorine oxy ఆమ్లాలు ఏర్పరచదు, కారణం ఇట్ ఇస్ హైలీ ఎలక్ట్రోనెగేటివ్. చూడండి, oxy acids అంటే ఇవి HOCl, HClO2, HClO3, HClO4. దీనిపై హైపోక్లోరస్ యాసిడ్, క్లోరస్ యాసిడ్, క్లోరిక్ యాసిడ్, perchloric acid. Hypochlorous, chlorus, chloric, perchloric. Oxy amla intermediate. Fluorine does not form the oxy acids. ఇక్కడ బిఆర్ పెడతారు సార్, హైపోబ్రోమస్, బ్రోమస్, బ్రోమిక్, పర్బ్రోమిక్. అర్థమైందా? చూడమ్మా, ఈ గ్రూపులో ఫ్లోరిన్ ఎల్లప్పుడూ ఆక్సీ ఆమ్లాలను ఏర్పరచలేదు. నెక్స్ట్, ఇంకా చాలా ఉంది చూడమ్మా. HF ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కట్ ఇన్ ది గ్లాస్ అండ్ గ్రీన్ ది రాక్స్. హైడ్రోజన్ ఫ్లోరైడ్, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్, దీని పేరు హైడ్రోఫ్లోరిక్ యాసిడ్, HF ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ ది గ్లాస్. గ్లాసు దీంతో మాత్రమే కడుగుతున్నాము, గాజు కదా. ఈ గాజు ఏం పడతారు, హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం మాత్రం డేషన్లో పాల్గొంటారు, మిగతా మాత్రం పాల్గొనరు. తర్వాత నెక్స్ట్, ఇట్ డస్ నాట్ ఫార్మ్ ది పాలీహాలైడ్స్. ఇట్ డస్ నాట్ ఫార్మ్ ది పాలీహాలైడ్స్. పాలీహాలైడ్స్ మీన్స్, అరే వాట్ ఆర్ ది ఇంటర్హాలైడ్ కాంపౌండ్స్? AX3, AX5, AX7 గుర్తుందా? AX3, AX5, AX7. బట్ ఇట్ డస్ నాట్ ఫార్మ్ ది పాలీహాలైడ్స్. ఇది పాలీహాలైడ్స్ని ఏర్పరచదు, పాలీహాలైడ్స్ను ఏర్పరచదు. ఇంకా 6th, fluorine reacts with alkalis gives different products remaining the other group in the same group. Fluorine reacts with, example amma, potassium hydroxide reacts with fluorine gives OF2. Potassium hydroxide reacts with chlorine gives KOCl, hypochlorous. క్షారాలతో రసాయనాల్లో పాల్గొన్నప్పుడు డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఏర్పడతాయి. క్షారాలతో ఇట్ రియాక్ట్స్ విత్ ఆల్కలీస్ గివ్స్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ విత్ ఆల్కలీస్. ఈ గ్రూపులో ఫ్లోరిన్ క్షారాలతో రసాయనాలు పాల్గొంటే వేరే సమయానికి వస్తాయి. నెక్స్ట్ ఇంకేమున్నాము, due to high electronegativity it forms sulfur hexafluoride. Due to high electronegativity, fluorine combines with sulfur gives SF6. The remaining elements cannot form this type of compounds. ఈ గ్రూప్లో సల్ఫర్తో కాంపౌండ్ ఏమొస్తుంది? SF6, sp3d2 హైబ్రిడైజేషన్ గుర్తుందా? SF6 అక్కడే ఉండేది, sp3d2. మిగతా మూలకాలకు ఇట్లా ఉండవు. తర్వాత its maximum valency is 1A. Its maximum covalence is 1. The remaining elements can exhibit 3, 5, 7. అదేనా? చూడు ఒకసారి. ఫ్లోరిన్ ఈ గ్రూప్ తన గ్రూప్ మిగతా మూలకాల కంటే భిన్న ధర్మాలు కలిగి ఉంటుంది. నెంబర్ 1, అతి తక్కువ పరిమాణము, హైలీ ఎలక్ట్రోనెగేటివ్, పాకిస్తాన్ డి ఆర్బిటాల్ ఉండదు,
E/R వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రూప్లో ఫ్లోరిన్ క్లోరిన్ మాత్రమే వాయువులు, బ్రోమిన్ ద్రవ పదార్థము, ఐడిన్ సాలిడ్, ఆస్టిటిన్ ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఈ పని ఈ రెండు గ్యాసెస్ లా ఇది లిక్విడ్, ఇది సాలిడ్, ఇది రేడియో యాక్టివ్. ఈ గ్రూప్లో ఆక్సిజన్ ఫ్లోరిన్ క్లోరిన్ మాత్రమే వాయువులు, బ్రోమిన్ లిక్విడ్, ఐడిన్ సాలిడ్, ఆస్టిటిన్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. చూడండి సెవెంత్ గ్రూప్. ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ ఐడిన్ ఆస్టిటిన్ బిలాంగ్స్ టు సెవెంత్ గ్రూప్ ఇన్ ది long form of the periodic table. These elements are called halogens. Fluorine can exhibit different properties with the remaining elements in the same group. Fluorine is a highly electronegative. Its electronegativity is 4.0. Fluorine always exhibits -1 oxidation state. The remaining elements can exhibit +1, +3, +5. Okay, చూడు ఇక్కడ +1, ఇక్కడ +3, ఇక్కడ +5, ఇక్కడ +7. It can exhibit only -1 oxidation state. Fluorine does not form the oxyacids. The remaining groups can form the oxyacids. Next, HF is used for the cutting the glass. In HF molecule, hydrogen bonds are present between the molecules. In HCl, there is no hydrogen bonds. There is bonds ఉండవు. HF లో రెండు అణువుల మధ్య బాండ్స్ ఉంటాయి, హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. మిగతా మూలక హైడ్రోజన్ బాండ్స్ ఉండదు. కూడా రాసుకోవచ్చు. డిఫరెన్స్లే కదా కోసం మనకి. చూడు, ఇది అత్యధిక రుణ విద్యుదాత్మక కలిగి ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ -1 ఆక్సీకరణ స్థితి మాత్రమే కలిగి ఉంటుంది. ఆక్సీ ఆమ్లములను ఏర్పరచలేదు. హెచ్ఎఫ్లో హైడ్రోజన్ అణువుల మధ్య హైడ్రోజన్ బంధాలు ఉంటాయి, మిగతా మూలకాలు హైడ్రోజన్ బంధాలు ఉండవు. ఇది పాలీహాలిడ్లను ఏర్పరచలేదు. కారణం అధిక రుణ విద్యుదాత్మకత. నెక్స్ట్, సల్ఫర్తో కలిసినప్పుడు SF6 ఏర్పరుస్తుంది, మిగతా మూలకాలు ఏర్పరచలేము. ఇది ఎల్లప్పుడూ కోవలెన్సీ 1 మాత్రమే ఉంటుంది, మిగతా మూలకాలు మాత్రం 3, 5, 7 ఉండవు. ఇంతే చాటు ఆపేరాదాన్ని.